నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఏపీలో అయితే షర్మిల హవా నడుస్తుందా అంటే చాలా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ షర్మిల గారు ఇది ఏంటంటే జగన్ భయపడడం జరుగుతుంది. కాంగ్రెస్లో పార్టీ అయితే విలీనం చేయడం జరిగింది. అయితే ఇందులో కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆర్కే గారు అంటే ఈబీఎన్ ఆర్కే గారు ముందే చెప్పడం జరిగింది. సో తనకి ముందే ఎలా తెలుసు ఏంటి అనేది అయితే జగన్ సర్కార్ అయితే ఒక నిఘా పెట్టి చేస్తున్నారు. సో దాన్ని చర్చించడానికి, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే గారు ముందే అంటే కాంగ్రెస్లో మన షర్మిల గారి పార్టీ విలీనం చేయడం, తనకి పీసీసీ పదవి కూడా ఇస్తున్నట్టు తానే ముందే అందరికన్నా ముందు తానే చెప్పారు. అసలు తనకి ఎలా తెలిసింది ఏంటి అని అయితే జగన్ అయితే నిఘా వర్గాలు చూస్తున్నాయి, ఆరా తీస్తున్నాయి. ఎలా జరిగింది, అందరికంటే ముందు తనకి ఎలా తెలిసిందని. సో దీని వెనకాల ఏమన్నా ఉందా సార్? అంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా ముందే లీక్ చేశారంటే అనుకోవచ్చా, లేకపోతే ఏం జరిగి ఉంటుంది సార్ దీని వెనకాల? అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. అవును సార్. ముందర జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. కానీ విషయం ఏంటంటే షర్మిల అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో తగాదాలు ఉన్నాయి, అవును, అన్నా చెల్లెలకి పడటం లేదు అని మొట్టమొదట రాసింది రాధాకృష్ణ. ఓకే. ఆంధ్రజ్యోతిలో ఆయన రాశాడు. అన్న చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, అంటే డిస్ప్యూట్ ఉన్నది, ఆస్తుల దగ్గర పంపకాల్లో కొంచెం తేడా వచ్చింది. దానివల్ల షర్మిల ఇంకా ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణ వస్తున్నది, తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నది అని ఫస్ట్ రాసింది రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అది రాసిన తర్వాత చాలామంది ఇది తప్పు, షర్మిల ఏంటి తెలంగాణకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టడం ఏంటి, అసలు ఇదంతా ఏదో ఒక రాధాకృష్ణ పన్నిన కుట్ర, ఇది షర్మిలకిను జగన్కి తగాదాలు ఏమున్నాయి, అటువంటివి ఏం లేవు, కావాలని అభూత కల్పనలతోటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వార్తలు రాస్తున్నాడు అని చెప్పి చాలా తీవ్రమైన దుమారం రేగింది. అందరూ కూడా రాధాకృష్ణను విమర్శించారు, ఈయన అన్ని తప్పులు రాస్తున్నాడు అని. అంటే ఇద్దరు అన్నా చెల్లెల మధ్య చిచ్చు పెడుతున్నట్టుగా రాశాడు. రాధాకృష్ణ ఆ రోజు రాసిన వార్తలు ఏంటంటే తల్లి విషయం కూడా రాశాడు, తల్లి విజయలక్ష్మి విషయం కూడా ఆయన రాశాడు. మా కొడుక్కి నచ్చ చెప్తుంటే కొడుకు వింటలేదు, అందుకని తల్లి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేస్తుంది, షర్మిలతో పాటు వచ్చేస్తున్నది అని కూడా రాశాడు ఆయన. ఇవన్నీ రాసినప్పుడు ఫస్ట్ బ్రేక్ చేసినప్పుడు ఆంధ్రజ్యోతిని అందరూ తిట్టిపోసారు, రాధాకృష్ణ అంతకన్నా ఎక్కువ తిట్టారు. రాధాకృష్ణ ఏంటంటే ఆయన జర్నలిస్టిక్ యాంగిల్లోనే రాస్తాడు, ఏ వార్త రాసినా ఏబిఎన్లో కానీ లేకపోతే ఆంధ్రజ్యోతిలో కానీ ఏదైనా సరే జర్నలిజం విలువల్ని పాటిస్తాడు. ఆయన ఆ వార్త రాసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఖండించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించారు, అందరూ మొత్తం అన్ని పార్టీల వాళ్ళకి అసలు అది మింగుడు పడలేదు. కట్ చేస్తే ఆ తర్వాత ఆమె తెలంగాణకు వచ్చింది, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పార్టీ పెట్టింది, విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే జగన్ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి విజయలక్ష్మి గౌరవ అధ్యక్షురాలుగా ఉండేది. అవును సార్. గౌరవ అధ్యక్షురాల పదవికి ఆమె రాజీనామా చేసేసింది, వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అంటే షర్మిల పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నది. ఇక్కడ తెలంగాణలో పబ్లిక్ మీటింగుల్లో ఆమె పార్టిసిపేట్ చేసి నా బిడ్డని నా కూతుర్ని గెలిపించండి అని చెప్పి ఆమె అడిగింది. ఎవరో మామూలుగా ఒక చిన్న ఏదో గొడవ జరిగినప్పుడు మీ ఆంధ్రాలో ఇట్లా ఉంది కదా అంటే ఆంధ్రాతో మనకేం సంబంధం అయ్యా, ఆంధ్రాతో మాకేం సంబంధం లేదయ్యా అని విజయలక్ష్మి చెప్పింది. ఇవన్నీ ఆ తర్వాత సమయాల్లో జరిగిన డెవలప్మెంట్స్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే రాధాకృష్ణ రాసే వార్తలు చాలా వరకు నిజాలు అవుతున్నాయి, నిజం అయితేనే ఆయన రాస్తాడు.
అదేవిధంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటము, ఆమె పిసిసి అధ్యక్షురాలు కావటము, ఇవన్నీ కూడా రాధాకృష్ణ రాసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా జరుగుతుందా పెడుతుందా అనుకున్నారు. అట్లాగే జరిగింది. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో షర్మిల విలీనం చేయటం, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసి రావటం, ఆ తర్వాత డెవలప్మెంట్స్ కొన్ని జరిగినాయి. రైట్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ తర్వాత బాధ్యతలు ఎట్లా ఇవ్వాలి, ఎట్లా షేర్ చేసుకోవాలి, పార్టీని ఎట్లా వైబ్రెంట్గా తీర్చిదిద్దాలి, ఇవన్నీ కూడా డిస్కషన్స్ నడుస్తాయి. వీటన్నిటితో పాటు పార్టీ అన్న తర్వాత కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులకి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. దానివల్ల కొన్ని రోజులు ఆలస్యం జరిగింది. ఈ లోపలే కొంతమంది జగన్ మనుషులు సోషల్ మీడియాలో ఇదేదో పిసిసి ప్రెసిడెంట్ వస్తుందని రాశారు, అది వస్తుందని రాశారు, ఇది వస్తుందని రాశారు, ఇటువంటివి ఏమి జరగలేదు అని మొదలుపెట్టారు. ఆల్రెడీ యాంటీ ప్రాపగండా మొదలుపెట్టారు. అంటే ఇవన్నీ ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ఒక జర్నలిస్టు, రాధాకృష్ణ లాంటి జర్నలిస్టు ఏదన్నా వార్త రాస్తే అందులో నిజం ఉంటుంది అన్న కోణంలో ఆలోచిస్తే అది ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా ఇందులో నిజం ఉండదు, ఆయన అన్ని కేవలం కల్పించి రాస్తాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. రైట్. ఇప్పుడు అసలు రాధాకృష్ణకి ఎట్లా తెలిసింది పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను పెడతారని అని గూఢచారులు పంపించి లేకపోతే ఇంటెలిజెన్స్ వీళ్ళని పంపించి అడగాల్సినంత అవసరం లేదు. ఎందుకు అంటే అక్కడ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలే ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఈ విధంగా జరుగుతున్నాయి అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇప్పుడు అదే వార్త నిజమైంది. దీనికి ఇప్పుడు షర్మిల పిసిసి ప్రెసిడెంట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎట్ట నడపాలి అని ఆలోచించుకుంటే ఆయనకే మంచిది. అలా కాకుండా ఈమెకి ఎందుకు వచ్చింది, ఈమెకి ఎవరు ఇచ్చారు, ఎవరు ఇప్పించారు, ఈమె అసలు ఎందుకు వచ్చింది, ఈమె వస్తున్న విషయం రాధాకృష్ణకి ఎట్లా ముందర ఎట్లా తెలుస్తుంది, వీటి మీద పోయాడు అనుకోండి, రాజకీయంగా చాలా డ్యామేజ్ జగన్కి జరుగుతుంది. ఇప్పటికే జరిగిపోయింది. రైట్. అంటే ఇప్పుడు ఏంటంటే తను భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది కదా సార్. అంటే మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఏవైతే అవినీతి అక్రమాలు జరిగాయో తన చెల్లెలే కాబట్టి తను బయట పెట్టే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పేసి తను భయపడుతున్నాడేమో అనిపిస్తుంది సార్. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. రైట్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆల్టర్నేటివ్ కనిపించింది. రైట్. అందుకని కాంగ్రెస్ సానుభూతి పరులు, కాంగ్రెస్ ఓటర్లు, కాంగ్రెస్కి వైసీపీలో జాయిన్ అయ్యారు. ట్రెడిషనల్గా ఓటేస్తున్న వాళ్ళందరూ కూడా వైసీపీకి వైపు చూశారు, వైసీపీకి ఓటేశారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోగానే అక్కడ ఏమవుతుంది అంటే చాలామంది నాయకులు వీళ్ళందరికీ కూడా ఒక కొత్త ఆశ పుడుతుంది. అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రీజనరేట్ అవుతుంది అనే ఒక ఐడియా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన ఓట్ బ్యాంక్ అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు రిటర్న్ వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తీరని నష్టం జరుగుతుంది. ఈ ప్రాసెస్ తొందరగా జరగటానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలని పిసిసి అధ్యక్షురాలుగా పెట్టింది. షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా రావటంతో ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మా నాన్న అని చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి. ఇప్పుడు షర్మిల కూడా అదే చెప్తుంది కదా, మా నాన్న ఇట్లా చేశాడు, మా నాన్న ఇట్లా చేశాడు అని. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసేశారు కాబట్టి మొత్తం అంతా అరాచకాలు, అక్రమాలు, అవినీతితో నిండిపోయి ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్న ఓటర్లందరూ కూడా షర్మిల వైపు చూడటానికి అవకాశం ఉంటుంది.
రైట్. షర్మిలకి ఒక రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది కాబట్టి, ఆమెకు ఒక రకమైన క్రేజ్ వచ్చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మళ్ళీ తిరిగి పొందటానికి షర్మిలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. అంటే రేపటి రోజున వైసీపీ పార్టీ అంటే కనబడకుండా పోయే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూసుకున్నట్టయితే ఆల్రెడీ కొంతమంది వలస వెళ్తున్నారు వేరే పార్టీలకి. ఈ కొంతమంది కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిపోతే వైసీపీ పార్టీ పరిస్థితి ఏందంటారు సార్? పరిస్థితి ఇప్పుడు ఓటు బ్యాంక్ పోయిన తర్వాత లీడర్లు ఉన్న ప్రయోజనం లేదు. లీడర్లు అక్కడ ఉండి ఏం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే మీరన్నట్టు చాలామంది షర్మిల వైపు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా జరిగితే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్లు కూడా ఎవరు ఉండరు. ఇప్పటికే అక్కడ క్యాండిడేట్లు టికెట్లు తీసుకోవడానికి లేక తెలుగుదేశం పార్టీ నుంచి కేసీనేని నాని లాంటి వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో అక్కడ వైసీపీ ఉన్నది. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లు దొరక్క కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలుగా పంపిస్తున్నది. ఇటువంటి పరిస్థితులు వైసీపీలో ఉన్నాయి కాబట్టి షర్మిల కనుక గట్టిగా పనిచేస్తే ఆమె మీద తన విశ్వసనీయతను నిరూపించుకోగలిగితే, ఖచ్చితంగా పని చేయగలిగితే, నేను పేద ప్రజల పక్షాన ఉంటాను, నిలబడతాను అనే నమ్మకాన్ని ఆమె ఇవ్వగలిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర లీడర్లే కాదు ఓటర్లు కూడా ఉన్నారు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.